fade, patch, hold, page, patch, ship, name, enough, leave, break, sharp, she, lead, jail, short, hold, bell, lid, jolly, shorty, jelly, enough, leave, ship. అవి రీరేట్ రాయడం అయిపోయిందా? మొత్తం ఎక్సర్సైజ్ అంతా అయిపోయిందా? నెక్స్ట్ మనం ఇంటర్వీనింగ్స్ అనే ఓవెల్స్ పాఠం నేర్చుకుంటాం. ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అనే పొజిషన్స్ అని మనం నేర్చుకుంటాం. అందులో కొన్ని ఎక్సర్సైజులు రాసాం. ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అంటే ఏమిటో తెలుసుకున్నాం, పొజిషన్స్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమంటాడంటే గ్రామలోగ్స్ అని ఉంటాయి. గ్రామలోగ్స్ అండ్ లోగోగ్రామ్స్ అని ఉంటాయి. గ్రామలోగ్ అంటే ఫ్రీక్వెంట్గా, అంటే మనం ఇంగ్లీష్ భాషలో మనం రాసేటప్పుడు, షార్ట్ హ్యాండ్లో రాసేటప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు అస్తమానం రిపీట్ అవుతూ ఉంటాయి. రిపీట్ అయ్యేటువంటి వాటిని అదే విధంగా మనం రాయడం సాధ్యం కాదు. అంచేతను వాటికి కొన్ని గుర్తుల్ని ఏర్పాటు చేశాడు ఆయన. కొన్ని చిహ్నములు, సైన్, SIGN, సైన్స్ అంటే అది SANC కాదు, SIGN, సైన్ అంటే గుర్తు అని అర్థం. కొన్ని చిహ్నాలు ఏర్పాటు చేశాడు. ఇక నుంచి ప్రతి పాఠం మొదట్లోనూ కూడా ఈ గుర్తులు వినియోగదారుడా పొందండి అన్ని మరియు ప్రతి పాఠానికి కూడా మొదట్లో ఆ చిహ్నాలు మనకి ఇస్తూ ఉంటాడు, అంటే ఆ గుర్తులు ఇస్తూ ఉంటాడు. వాటిని ఏమిటంటే అలా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి పదాలను పూర్తిగా రాయక్కర్లేకుండా ఆ గుర్తుల ద్వారా మనం గుర్తుపట్టచ్చు ఆ పదాలను. ఇవి ప్రతి పాఠంలోనూ ఉంటాయి. ఇవి మనం రెగ్యులర్గాను రోజును రాస్తూ ఉండాలి. ఇంకేతంటే ఈ గ్రామలోగ్స్ అనేటువంటివి పర్మనెంట్గా ఉండేటువంటి, ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి పదాలు మారతాయేమో కానీ గ్రామలోగ్స్ అనేటువంటివి మారవు. అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. అంచేతని ఈ ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి పదాలను కనుక మనం బాగా గ్రిప్లోకి తెచ్చుకున్నట్లయితే, ఒక 10 పదాలున్న సెంటెన్స్ తీసుకున్నట్లయితే అందులో కనీసం 3-4 పదాలు ఇలాంటివే ఉంటాయి. అంటే ఇలా గుర్తులకు చెందినటువంటి ఉంటాయి. ఆ గుర్తులను మనం ఈజీగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గ్రామలోగ్ అంటే ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వర్డ్స్ అంటారు. ఫ్రీక్వెంట్గా అంటే అస్తమానం, రెగ్యులర్గా వచ్చేటువంటి పదాలు కనుకను ఉన్నట్లయితే వాటిని ఆయా గుర్తుల ద్వారా వ్రాయచ్చు అని తెలియచెప్పడమే గ్రామలోగ్స్ అంటారు. దాన్ని గ్రామలోగ్ అంటారు. దాన్నే లోగోగ్రామ్ అని కూడా అంటారు. లోగోగ్రామ్ అన్నా గ్రామలోగ్ అన్నా పెద్ద తేడా ఏం లేదు. అయితే లోగోగ్రామ్ అంటే పదం ద్వారా ఏర్పడేటువంటి గుర్తు, గ్రామలోగ్ అంటే గుర్తు ద్వారా ఏర్పడే పదము అని అర్థం. రెండు పెద్ద తేడా లేదు, కానీ కొంచెం డిఫరెన్స్, స్లైట్ డిఫరెన్స్. మరీ మనం ఎగ్జామినేషన్కి వెళ్ళి ఆ పరీక్షలో కనుకను సెకండ్ పేపర్ ఉన్నట్లయితే అక్కడ వాడు అడిగితే అడగచ్చు, వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ లోగోగ్రామ్ అండ్ గ్రామలోగ్ అని అడుగుతాడు. అప్పుడు మనం లెటర్ వర్డ్ అని రాస్తాం. అది అప్పుడు ఆ పరిస్థితుల్లో అంతవరకు పెద్ద తేడా మనం గుర్తించేటువంటి అవకాశం ఏమి ఉండదు. ఇలాగా ఫ్రీక్వెంట్గా వచ్చే పదాలు ఏముంటాయి అని పరిశీలించినట్లయితే, సపోజు ఏ ఆర్ యాన్, ఇవి అస్తమానం వస్తూనే ఉంటాయి కదా. దీన్ని ఏం చేయాలంటే ఒక లైన్ పైన ఒక చుక్కని అలా రాసినట్లయితే అది ఏ యాన్ అని చెప్తుందట. ఇదే చుక్కని లైన్ మీద రాసినట్లయితే THED అని పలుకుతుంది.
ఓఎఫ్ ఆఫ్ అనేటువంటి దాన్ని ఒక చిన్న గీత అలా, ఆ గీత అలా లైట్గా కనుక ఒక గీతని అలా చిన్నగా గీసినట్టయితే అంటే పీ షేప్లో ఉంటుంది వాలి, అది అది ఆఫ్ అని పలుకుతుంది. దీన్ని థిక్గా రాసినట్లయితే ఆల్ అని పలుకుతుంది. ఏమి ఓఎన్ ఆన్ అనే దాన్ని అలా స్ట్రైట్గా అలా, దీన్నే లైన్ మీద రాస్తే బట్ అని పలుకుతుందట. ఏమి ఇలాగా ఒక చిన్న లైట్గా కనుక లైన్ మీద ఇలా గీసినట్లయితే హూ అని పలుకుతుందట. ఇలా పైన రాసినట్లయితే ఓ అని పలుకుతుందట. ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి పదాలు షార్ట్ హ్యాండ్లో. ఇలాంటి వాటిని ఈ గుర్తుల ద్వారా మనం రాస్తూ ఉంటాం. ఇక నుంచి ఏం చేయాలంటే ప్రతి పాఠం ప్రతి ఎక్సర్సైజు రాసే ముందు ఒకసారి వీటిని రాసి అప్పుడు మనం ఎక్సర్సైజులోకి వెళుతూ ఉండాలి. ఇవి ఇంకా నిరంతరము మనకి షార్ట్ హ్యాండ్ ఉన్నంత కాలము ఇవి వస్తూనే ఉంటాయి. అలాగే ప్రతి పాఠానికి మొదట్లో ఉంటాయి. అవి ఏమిటో తెలుసుకోవడం, వాటి రాయడం. ఇవాళ ఈ పాఠంలో రాసాం, ఇవి రోజు రాయాలి. ఈ రోజు రాసిన తర్వాత రేపు పాఠం చెప్పుకుంటాం, ఇంకో పాఠంలోకి వెళ్తాం, అందులో వస్తాయి. ఇవి రాసి అవి రాయాలి. ఈ రెండో అయిన తర్వాత మూడో పాఠంలో వస్తాయి, మూడు రాయాలి. ఇలా కలుపుకుంటూ యాడ్ అవుతూనే ఉంటాయి. వీటన్నింటినీ రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తాం. వీటికి కూడా లైనారిటీ ఉంటాయి, థిక్కులు అయితే ఉంటాయి. థిక్గా రాస్తే ఓ సౌండ్ పలుకుతుంది, లైట్గా రాస్తే మరో సౌండ్ పలుకుతూ ఉంటుంది. అలాగే లైనారిటీలు కూడా ఉంటాయి. ఎలాగంటే సపోజ్ డి అనే కాన్సనెంట్ని తీసుకుని అబౌవ్ ది లైన్లో రాసినట్లయితే ఫస్ట్ పొజిషన్లో హ్యాడ్ అని పలుకుతుందట. ఇదే లైన్ మీద రాస్తే డూ అని పలుకుతుందట. ఇదే లైన్కి అటు ఇటు త్రూ ది లైన్లో రాసినట్లయితే డిఫరెన్స్ అని కానీ డిఫరెంట్ అని కానీ పలుకుతుంది. ఇంకేతే లైనాలిటీ ఉంటుంది వాటికి కూడా. అంటే మనం కాన్సనెంట్స్ నేర్చుకున్న కాన్సనెంట్స్ను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని గుర్తులు, ఇవి చిన్న చిన్న సైన్స్, ఇవి కాన్సనెంట్స్. ఇవి వీటిని విడిగా ఏ ఓవెలు పెట్టకుండా ఉండుంటే అది గ్రామంలో గై ఉండవచ్చు. అది మనం గ్రహించుకుంటూ ఉండాలి. మన సెన్స్ మీద ఆధారపడి ఉంటాయి ఇవన్నీ కూడా. ఏమి వీటికి కూడా తిక్కువలు అయితే ఉంటాయి. అందు గురించే మీకు రాసే ప్రాక్టీస్ చేసేప్పుడు అందుకని సరిగ్గా రాయండి, ఓవెల్స్ సరిగ్గా చూసుకోండి అని చెప్తూ ఉంటాం. ఎందుకని ఇవి కలిసిపోతూ ఉంటాయి. దూరంగా రాయొద్దని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అవి ఏ యాన్నో దీలో ఏవో అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకని అవే చుక్కలు కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి. అందుకని మనం వీటన్నింటినీ గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఏమి అది మనకి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనకి ప్రతి లెసన్కి పై భాగంలో, ఇక్కడ ఈ లెసన్లో మనకి భాగంలో ఏమి ఇచ్చాడంటే ఇగో ఏ యాన్ ఇచ్చాడు. లైన్ పైన చొక్క రాసినట్లయితే ఏ యాన్ అని పలుకుతున్నది. ఏమి ఏ యాన్ డి, ఇవన్నీ ఏ యాన్ డి చొక్క, దీని ది ఏమో ఇక్కడ ఏ యాన్ ది, ఏ యాన్ ది, ఏ యాన్ ది. అబౌవ్ ది లైన్లో రాస్తే ఏ యాన్, లైన్ మీద రాస్తే ది. ఆల్ ఇందాక చూపించాను, ఇలా థిక్గా రాస్తే ఆల్ అవుతుంది, ఇది లైట్గా రాస్తే ఆఫ్ అవుతుంది. ఏమి అలాగే ఇలాగా లైన్ మీద లైట్గా రాస్తే టూ అవుతుంది. దీన్ని థిక్గా రాస్తే TOO2 కానీ TWO2 కానీ అవుతుంది. ఇందాక చూపించాను, ఇలా రాస్తే ఆన్ అవుతుంది, లైన్ మీద రాస్తే బట్ అవుతుంది అది. అలాగే ఇలా లైన్ మీద ఇలా రాస్తే హూ అవుతుంది లైట్గా, అబౌవ్ ది లైన్లో రాస్తే ఓ అని కానీ ఆట్ అని కానీ అవుతుంది. అది మనం గ్రహించాల్సింది. అలాగే లైన్ పైన ఇలా రాస్తే అండ్ అవుతుంది, అంటే రే షేప్ అనమాట. దీని మీద రాస్తే షుడ్ అవుతుంది. ఇది మనం గ్రహించాల్సింది. వీటి గ్రామ్లోకి ఉంటారు, విడివిడిగా ప్రాక్టీస్ చేయాలి. పోతే నెక్స్ట్ పంక్చుయేషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. పంక్చుయేషన్ ఒకటి అవసరం కదా. పంక్చుయేషన్ అంటే ఫుల్ స్టాప్లు, కామాలు, ఇవన్నీ. ఫుల్ స్టాప్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఇలా చొక్కెడితే ఏ అన్నో దియో అవుతుంది కదా. మరి షార్ట్ హ్యాండ్లో ఫుల్ స్టాప్ని ఇలా చిన్న స్మాల్ క్రాస్ మార్క్ పెట్టాలి. ఇలా చిన్న ఇంటూ పెడితే దిస్ ఈజ్ కాల్డ్ ఫుల్ స్టాప్. ఏమి అది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రాయాలి, క్వశ్చన్ మార్క్ ఇలా వేసి కింద ఇలా అంటాం. ఆశ్చర్యార్థకం రాసాం ఇలా అంటాం. దట్ ఈజ్ కాల్డ్ కామాలాగే ఉంటుంది. కామాకి ఏం తేడా. ఇలా రాస్తే నెక్స్ట్ పేరా అని అర్థం. ఓ పదం ఏదైనా రాసి సపోజు ఇలా రాసి కింద రెండు గీతలు ఇలా గీసినట్లయితే లైట్గా ఈ మొదటి అక్షరం క్యాపిటల్ అని అర్థం, మొదటి లెటర్ క్యాపిటల్ అని అర్థం. ఏమి ఇప్పుడు ఇలా రాసాం, పైన ఏంటి ఏ కానీ యాన్ కానీ పలుకుతాం, అంటే ఆ అక్షరం ఏ అనేటువంటిది అని క్యాపిటల్ లెటర్ అని అర్థం. కింద రెండు గీతలు లైట్గా గీసినట్లయితే అవి కూడా చక్కగా అలా క్రాస్గా నెమ్మదిగా చిన్నగా ఉండాలి, ఈ సైజు మించి ఉండకూడదు. ఇలా రాస్తే ఈ లైన్ పైన ఏదో వర్డ్ అనుకుంటాం మనం,
అనుకో, మరి మనకున్న పరిజ్ఞానం పరిభాషను బట్టి అలాగే అనుకుంటాం. అందుకోసమని వీటిని జాగ్రత్తగా అలా చిన్న గీతలు, చిన్నవి 2 ఊరికే అలాగే జస్ట్ ఉన్నాయా లేదా అన్నట్టుగాను అలా 2 గీతలు ఉండాలి. ఒక గీత ఉంటే మళ్ళీ ఏదో అనుమానం వస్తుంది. 2 గీతలు ఒకదాని కింద ఒకటి ఇలాగే ఉండాలి, ఇదే సైజులో ఉండాలి, సైజు మారకూడదు, లైట్గానే ఉండాలి, థిక్గా ఉండకూడదు. అలా అది ఏ పదం ఉంటే ఆ పదం దాని మీద రాస్తూ ఉంటాం మనం. సపోజ్ ఇలా రాసి కింద 2 గీతలు ఇలా ఉంటే ఈ లెటర్ ఏదో డి, సపోజ్ డి, అది క్యాపిటల్ లెటర్ అర్థం. ఇవి మనం జనరల్గా గ్రహించాల్సినటువంటి అవసరాలు. మిగిలినవి పాఠానికి అనుగుణంగా కంటిన్యూషన్లో వస్తూ ఉంటాయి, తెలుసుకుంటాం. అంచేత నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు గ్రామ్లో వచ్చిన రేపు ఇంటి దగ్గర చక్కగా ఏఎన్ అలా లైట్గా చొక్క, నెక్స్ట్ ఇక్కడ ది లైన్ మీద ది, అలాగే ఆల్ ఇక్కడ థిక్గా అలా ఆల్ అలా. ఇది సైజు పెరిగితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆల్. అలాగే ఆల్ తర్వాత ఇక్కడ TOO2 లేదా TWO2 లైన్ మీద అలా థిక్గా ఆల్. అలాగే నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఆఫ్ లైట్గా ఆఫ్ 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 అలా. మరి దూరంగా కాదు, చక్కగా రాయాలి, కన్వీనియంట్గా రాయాలి. TOO2 ఇలా అలా పూర్తి చేసుకురండి ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ ఓన్లీ ఇవే. ఏఎన్, ది, ఆల్, టు, ఆఫ్, టు, ఆన్ స్ట్రైట్గా, బట్ లైట్గా, ఏమే AWA అంటే అది డౌన్ అన్నాడు అంటే పైనుంచి కిందకి రాయమని, అర్థమైందా? పైనుంచి కిందకి. ఇది అప్ అంటే కింద నుంచి పైకి, అది. ఇది హూ, ఇదేమో అప్ అండ్ కింద నుంచి పైకి అంటే రే షేప్. ఇవేమో చే షేప్, అది గమనించాలి. షుడ్ అది అలా రాసుకురావాలి. ఇక్కడ దాకా పూర్తి చేసుకుంటాం. అందులో తప్పులు రాసి అవి పూర్తి చేసి పట్టుకొస్తే సరే.